ఐతిహాసికమైన సంతోషదాయకమైనటువంటి వార్త అది. ఎందుకంటే 5 సంవత్సరాలు గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని జీవన విధానం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో వాస్తవంగా మరి ఆ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది నెరవేర్చగలమని ఉద్దేశంతో మొన్న 8వ తారీఖున ఇసుక ఉచిత విధానం ప్రవేశపెట్టిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల్లో నూతన ఉత్తేజం. ఎందుకంటే కార్మికుడు అనేవాడు ఏ రోజుకి ఆ రోజు పని చేయించుకుంటే పని చేస్తే కానీ పూట గడవన పరిస్థితుల్లో మరి ఈరోజు ఇసుక ఫ్రీగా ఇవ్వటం అంటే ప్రకృతి వనరుల్ని గతంలో దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దొరికే ప్రకృతి వనరుల్ని ఇతర రాష్ట్రాలకు అమ్మి కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం కూడబెట్టుకున్నారు. కానీ ఈ రోజున ఆ ప్రకృతి వనరుల్ని ఫ్రీగా ఇచ్చినందువల్ల భవన నిర్మాణ కార్మికుల్లో 33-34 సంస్థలు ఉన్నటువంటి పని కల్పించే విధానప్పుడు ప్రభుత్వానికి ఇతర మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వచ్చి సృష్టించగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనకు ఉచితంగా దొరుకుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ప్రకృతి వనరులని ప్రజలకు ఇస్తే దాని ద్వారా రాష్ట్రానికి జిఎస్టీ ద్వారా కానీ ఇతర ట్యాక్సుల ద్వారా కానీ ఆదాయం సమకూర్చగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున నిజంగా భవన నిర్మాణ కార్మికుల్లో అన్ని రంగాల్లో నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ని. గత 5 సంవత్సరాల్లో కనీసం 40-50 మంది వర్కర్స్ మరి మన దగ్గర పనిచేసే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాలు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి. మరి ఎన్ని కూడగట్టుకోవాలంటే మరి మాలాంటి కాంట్రాక్టర్లకు ఎంత టైం పడుతుంది? ఈరోజు మన 8వ తారీఖు నుంచి మా అందరికి కూడా వాస్తవంగా పండగ వాతావరణం సృష్టించినటువంటి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికుల తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ముందు కూడా ఇంకా మేనిఫెస్టోలో మరి ఫస్ట్ తారీఖు మొన్న పెన్షన్లు కూడా ఇచ్చారు. ఉద్యోగస్తులకి జీతాలు ఫస్ట్ తారీఖు పడటం, మరి నిన్న పెంచినటువంటి మరి ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ అయితే ఉందో 3 నెలల్లో కలిపి మరి పోయిన నెల 4,000 7,000 రూపాయలు మరి ఇటువంటి మరి 67 లక్షల మందికి వృద్ధాప్య వితంతు వికలాంగులు మరి వీళ్ళందరికీ కూడా మరి ఇతరితర చాలా మంది మంచంలో ఆర్థికంగా లేవలేనట్టు పని చేసుకునేటువంటి వాళ్ళకు ఇంకా వీళ్ళందరూ కూడా పెంచి మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి భారం పడినా సరే పేద ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలనేది ఉద్దేశంతో ప్రతి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అన్ని కూడా అమలుపరుచుకుంటూ ఇంకో దిగ్విజయంగా అమరావతి అండి. అసలు అమరావతి పేరు తలవకుండా ఏదైతే చేయాలో అది గత 5 ఏళ్ళు చేశారు వాళ్ళు. కానీ అది తప్పు కదండి. అక్కడక్కడ పెట్టుకొని అసలు కొంతమందిని అయితే అసెంబ్లీ గేటు తాకనన్నారు. వాళ్ళు గేటు తీసుకుని బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఎప్పుడు కూడా రాజకీయాలు చేయాలి కానీ ఇంత దారుణమైన రాజకీయాలు ఎప్పుడు చేయకూడదండి. గెలిపోవడంలోని సహజం. గెలిచినా ఓడినా ప్రజల్లో నిత్యం ఉండాలి. ఎవరిని కూడా తొలనాడి మాట్లాడడం, అదే మాట మనం మాట్లాడినప్పుడు అది కూడా గతంలో మనకి తర్వాత తగులుద్దని ఇంగిత జ్ఞానం ప్రతి నాయకుల్లో ఉండాలి. అంతేగాని ఇవాళేదో అధికారంలో ఉన్నా అని చెప్పి గత చూశారు 5 సంవత్సరాల్లో ఎవరిస్తున్నాడు, ఏ మంత్రి ఏ మినిస్టరు, ఈ శాఖకు సంబంధించిన మినిస్టరు ఇతను అనేది ప్రజలకు తెలిసిందండి. అంత దీన వ్యవస్థను 5 సంవత్సరాలు వాళ్ళు నడిపి ఆంధ్రప్రదేశ్ని అందపాతంలో తీసుకెళ్ళి గందరగోళ స్థితి సృష్టించి తీసుకెళ్లారు. మరి ఈ రోజున అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళందరూ కృషితో ఎన్డీఏ కూటమి ఏర్పడి మన సార్వత్రిక ఎన్నికల్లో విజయ పందాలో నడుస్తూ మరి ఏదైతే అమరావతి మళ్ళీ 5 సంవత్సరాల్లో సృష్టించడానికి వాళ్ళందరి ప్రయత్నం, సెంట్రల్ కూడా చంద్రబాబు నాయుడు గారు మేధస్సుని వినియోగించుకుంటూ వారు మనకి తోడుగా ఉంటే ఇంకా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ మీ మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే మాత్రం మన లోకేష్ బాబు గారు చాలా ఇదిగా చేస్తున్నారు, ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద నిజంగా సార్ ప్రజల నాయకుడు సార్ ఆయన. గతంలో 5 సంవత్సరాలు ఓడిపోయినా సరే ప్రజల మధ్యలో ఉన్నారు సార్. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరున్నారండి? ఏ ఎమ్మెల్యే అయినా ప్రజల మధ్య ఉన్నారండి? ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నిత్యం 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి నారా లోకేష్ గారు నాయకుడు అంటే ఎలా ఉండాలి అనేది
చూపించాడు సార్, చూపిస్తాడు కూడా ముందు కూడా. మరి మొన్న 33-34 సంవత్సరాల చరిత్ర మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది, ఓడిపోయినా సరే ఎక్కడైతే నేను ఓడిపోయాను అక్కడే గెలిచి ప్రజల మన్ననలు పొంది ఆ నియోజకవర్గాన్ని 175 వర్గాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథం నడిపిస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటను ఆయన 100% నిలబెట్టుకుంటాడు. అదే విధానంగా ప్రజలందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. మళ్ళీ ప్రజలు కూడా వారికి తోడ్పాటును అందిస్తూ ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి మా నాయకుడైన నారా లోకేష్ గారికి తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఏది ఏమైనా సరే 5 సంవత్సరాల్లో నాయకుడి లక్షణాలు నిజంగా ప్రజా దర్బార్ అండి. మంగళగిరి నియోజకవర్గాన్ని పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన దగ్గరికి వస్తున్నాయి. ఆయన దగ్గరికి వస్తున్నాయి అంటే ఇది వాస్తవంగా చేయాల్సిన పనే. అప్పుడు ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యలు ఉన్నాయనేది ఎడగడటువంటి వచ్చిన వినతుల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ చక్కగా పరిపాలన సాగిస్తున్నటువంటి యువ నాయకుడు సార్ ఆయన. యువ నాయకుడికి మనందరం కూడా మంగళగిరి నియోజకవర్గంలో మరి 90,000 పైన మనం మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాము. 30 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా మనం ఎగరేసాము. నాయకుడు ఆయన 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని మరి ఛాలెంజ్గా తీసుకొని మన సార్వత్రిక ఎన్నికల్లో 2024లో విజయం మోగించారు. మరి ప్రజలందరూ కూడా ఆయనకు అందుబాటులో ఉంటారు. ఆయన కూడా అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకొని సమస్యలు తీర్చగల నాయకుడు అని అనిపించుకుంటాడు, చేస్తాడు అనేది